హాయ్ అందరికీ. మీ సైడ్ అయితే వర్షాలు కొడుతున్నాయి, నాకైతే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే వర్షాలు కొడుతున్నాయి. ఎండలు కొట్టి కొట్టి వర్షాలు కొడుతున్నాయి, అయితే మళ్ళీ మస్తు ఉబ్బరిస్తుంది కదా అండి. ఎండాకాలమే కానీ వర్షాకాలం లెక్క వర్షాలు అయితే కొడుతున్నాయి. పాపం రైతులకైతే మొత్తం పంటలు అయితే ఖరాబ్ అవుతాయి. మంచికైతే కొట్టాయి కానీ ఈ వర్షాలు చెడుకైతే ముందుండి కొడతాయి కదా వర్షాలు. వర్షం కొట్టినప్పుడు మీకైతే వేడివేడిగా ఏం తినాలనిపిస్తుంది? నాకైతే ఫ్రిడ్జ్లో చూస్తే మక్కలు కనబడ్డాయండి. ఎప్పుడు కానీ మక్కలతోటి మక్క గ్యారెలే అవుతున్నాయి. కానీ ఈసారి అయితే వెరైటీగా మక్కతోటి బజ్జీలు చేసిన. ప్రాసెస్ అయితే ఒక మిక్సీ జార్లోకి మక్కలు తీసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరక మిక్సీ పట్టుకోవాలి. అన్ని మక్కలు కూడా అలానే పట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, కొన్ని కొత్తిమీరలు, కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ముందుగానే పట్టి పెట్టుకున్న పక్కల పేస్ట్ కూడా ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా కలుపుకోవాలి. అందులోనే కొంచెం వంట సోడా, కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండి కూడా తీసుకొని ఇంకా 5 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. బియ్యపిండి మీ ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే క్రిస్పీనెస్ కోసం అయితే బియ్యపిండి తీసుకున్నా. పొడిగా ఉంటే వాటర్ కొన్ని తీసుకోవాలి. పొడిగా లేకపోతేనైతే జారుగుంటే తీసుకోకపోయినా నడుస్తుంది. నాకైతే కొన్ని వాటర్ పట్టినాయి. కొన్ని వాటర్ తీసుకొని ఒక 10 లేదా 5 నిమిషాలు మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల దాకా మూత పెట్టి పక్క పెట్టుకోవాలి. డీపై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలా చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల ఉడకది, బయటకు క్రిస్పీనెస్ మంచిగా ఉంటుంది కానీ లోపలనైతే ఉడకది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి. అంత పిండిని కూడా అలానే చిన్న చిన్న ఉండలా తీసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి అలానే చేసుకుంటే. ఎప్పుడు కానీ మక్క గ్యారెలకి ఎక్కువ టైం పడుతుంది కానీ దీనికైతే ఎక్కువ టైం పట్టదు. 1/2 అవర్ గంటలో అయిపోతుంది. మళ్ళీ చిన్నపిల్లలు కూడా మంచిగా టేస్ట్ మంచిగా ఉంటాయి అని చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా తింటారు. టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీ వాళ్ళన్నా ట్రై చేయకపోతే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.